चंद्रबाबू को हटाओ, चंद्रबाबू को हटाओ, नरेंद्र मोदी को हटाओ, नरेंद्र मोदी को हटाओ, नरेंद्र मोदी को हटाओ, चंद्रबाबू को हटाओ। यही लास्ट इलेक्शन चंद्रबाबू का, यही लास्ट इलेक्शन चंद्रबाबू का, यही लास्ट इलेक्शन चंद्रबाबू का। మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది। ఈరోజు కేవలం ముస్లింలు కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా। అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతే ఖబర్దార్। అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్। మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి। మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి। మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు కట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాకు తప్ప ఎవరికి భయపడము। హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం। ఈరోజు చూడండి, సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ అని ఊరికే చెప్పరు। ఈరోజు వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బహుజన సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మా ఆలింలు, మా ఉలేమాలు, మా యువకులు, మా యువతరం అన్ని ఏరియా నుంచి సర్దార్జీ చూడండి, సర్దార్జీ మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా, మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు। వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు